ఈసారి వైజాగ్ లో వర్క్ చేస్తూ చాలా రోజులైతే ఉండిపోయాము. అప్పుడే ఇంటి నుండి అయితే కాల్ వచ్చింది. ఇంకేం చేస్తాం, ఇంటికైతే బయలుదేరేసాను. వైజాగ్ టు అరకు ట్రైన్ లో ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఇదే బెస్ట్ ప్లేస్ అని చెప్పవచ్చు. చూడండి వ్యూ అయితే ఎలా కనబడుతుందో. 3 గంటల తర్వాత అయితే అరకు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. అక్కడ నుండి ఆటో ఎక్కి నేనైతే మా గ్రామానికి అయితే బయలుదేరేసాను. చూడండి వ్యూ అయితే ఎంత నీట్గా అయితే కనిపిస్తుంది. ఇంటికి వచ్చేసరికి చాలా అయితే టైం అయిపోవడంతో నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే పడుకున్నాను. మార్నింగ్ లేచి బయట చూస్తుంటే ఊరు మొత్తం మబ్బుతో అయితే కమ్మేసింది. సడన్ గా మా వాళ్ళకి కనిపిస్తుంటే అందరైతే ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇది మా అన్నయ్య వాళ్ళ కూతుర్లు అయితే చూడండి నాతో ఎంత సరదాగా అయితే ఆడేసుకుంటున్నారు. ఇన్ని రోజులు కనిపించలేదు కదా, అన్ని రోజులది ప్రేమ ఇప్పుడైతే చూపిస్తున్నారు. చూడండి ఇన్ని రోజులు చీరలు అయితే నా కోసం అనుకుంటా ఉంచారు. దేనికంటున్నారా? కుట్టడానికండి. ఇదిగో నేనైతే మళ్ళీ కుట్టడం అయితే మొదలెట్టేసాను. కొంతసేపు చీరలు కుట్టాక మా అన్నయ్య వాళ్ళ కూతురుతో అయితే జాకింగ్ అయితే బయలుదేరేసాం. 5 నిమిషాలు ఎక్సర్సైజ్ చేసి ధాన్యం అయితే కాలంలోనే మిగిలిపోయింది. నిన్నదే అని చెప్తే మేమైతే వెళ్ళి చూసాము. చూడండి ధాన్యం అయితే మంచుకి మొత్తం తడిసిపోయింది. ఎండ వచ్చే వరకు అయితే మేము కళ్ళంలో కొంతసేపు అయితే ఆడుకున్నాము. తర్వాత ఎండ వచ్చాక మళ్ళీ మొదలెట్టే పని చేయడం. మరిన్ని వీడియోల కోసం మా పేజీని ఫాలో చేయడం మర్చిపోకండి.